వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. సాధారణంగా రాజకీయాలకు బంధాలు అనేవి అవసరం లేదు, బంధుత్వాలు అసలే అవసరం లేదు. ఎవరైనా సరే పోటీ చేయొచ్చు, ఎప్పుడైనా సరే పోటీ చేయొచ్చు. ఒక ఇంట్లోంచి అన్నా తమ్ముడు రావచ్చు, అక్కా చెల్లెలు రావచ్చు. అదేవిధంగా అన్న ఒక పార్టీలో ఉంటే చెల్లెలు ఒక పార్టీలో, తమ్ముడు ఒక పార్టీలో ఉంటే అన్న ఒక పార్టీలో, అక్క ఒక పార్టీలో ఉంటే చెల్లి ఒక పార్టీలో, అలాగా రెండు పార్టీలలో ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పోటీ చేయడం మనం చూసాం. కానీ సాధారణంగా భార్య భర్తలు ఇంట్లోనే కొట్టుకుంటుంటారని వింటూ ఉంటాం. ఇది చాలా మందికి తెలిసిన సరదా విషయమే. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా రాజకీయాలలో కూడా ఈ తరహానే నడిపిస్తున్నారు. ఇదే విధంగా ఒకే ఇంట్లోంచి భార్యాభర్తలు పోటీ చేయడం అనేది జరుగుతోంది. వేరు పార్టీల తరపున భార్యాభర్తలు పోటీకి దిగారు. దీని గురించి చూద్దాం. రాజకీయాలకు బంధాలు బంధుత్వాలు అవసరం లేదు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే సంబంధాలు సమతూకాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే. పార్టీలకు అతీతంగా ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అన్నపై తమ్ముడు, అక్కపై చెల్లెలు పోటీ చేయడం, ఇద్దరు చెరో పార్టీ నుంచి బరిలో ఉండడం చూస్తుంటాం. కానీ భర్తపై భార్య పోటీ చేస్తున్న విచిత్ర పరిస్థితి మాత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కులిలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇల్లు గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. కానీ ఓ వైసీపీ అభ్యర్థికి మాత్రం ఇంట్లోనే ప్రత్యర్థులు తయారయ్యారు. రానున్న ఎన్నికల్లో భర్తపైనే భార్య పోటీకి దిగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆసక్తికర పరిణామం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అండగా నిలవాల్సిన ఆయన అర్ధాంగి దువ్వాడ వాణి ఆయనకు మద్దతు ఇవ్వకపోగా ఆయనపైనే పోటీకి సిద్ధమయ్యారు. ఇటీవల ఆమె జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో ఈ నెల 22న తాను నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. కాగా ఆమె ప్రస్తుతం జెడ్పీటీసీ సభ్యురాలుగా సేవలందిస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ కి ఆయన సతీమణి వాణికి మధ్య చోటు చేసుకున్న విభేదాల కారణంగా ఇరువురు గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ 19న మూలాపేట పోర్టు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలో ప్రసంగిస్తూ నియోజకవర్గ అభ్యర్థిగా దువ్వాడ శ్రీను పేరును ప్రకటించారు. ఆ సమయంలో వాణి దువ్వాడ శ్రీనివాస్ కు వ్యతిరేకంగా పావులు కదిపారు. శ్రీనివాస్ వ్యవహార శైలితో నియోజకవర్గంలో రాజకీయంగా పార్టీకి ఇబ్బంది వస్తుందని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం జగన్ శ్రీనివాస్ ను పక్కన పెట్టి వాణికి నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే మళ్లీ ఏం జరిగిందో తెలియదు గాని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ను నియమించారు. టెక్కలి ఎమ్మెల్యే టికెట్ సైతం ఆయనకే కేటాయించింది వైసీపీ అధిష్టానం. దీంతో వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వాణి ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నిలబడాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇక్కడ భర్తపై భార్య పోటీ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఇది కూటమి అభ్యర్థులకు ఎంతవరకు మేలు చేకూరుస్తుంది అనే దానిపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.